హాయ్, నేను మీ డర్మటాలజిస్ట్ Dr.Deepthi Prasad. ఈరోజు టాపిక్ మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము, ఎస్పెషలీ చిన్నపిల్లల్లో పెడిక్యులోసిస్ ఆర్ హెడ్ లైస్ ఇన్ఫెస్టేషన్. తెలుగులో పేలు, హిందీలో జువే అని పిలువబడే ఈ వ్యాధి కంటికి కనబడే ఒక చిన్న పురుగు వల్ల వస్తుంది. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఎందుకు అఫెక్ట్ అవుతారు ఎక్కువగా? ఎందుకంటే ఆడపిల్లల్లో లాంగ్ హెయిర్ ఉంటుంది. ఈ పురుగు దూకలేదు, ఎట్ ద సేమ్ టైం ఎగరలేదు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి జుట్టు వెంట్రుక వంతెనగా చేసుకొని పాకుతూ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అందుకని జుట్టు దట్టంగా ఉన్న వాళ్ళల్లో, లాంగ్గా ఉన్న వాళ్ళల్లో ఈ హెడ్ లైస్ ఇన్ఫెస్టేషన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అయితే తలలోకి చేరుకున్నాక ఈ పురుగు 2 పనులు మాత్రమే చేస్తుంది. ఒకటి, కుడుతూ రక్తాన్ని పీలుస్తూ గుడ్లు పెడుతూ వాటి సంఖ్యని పెంచుకుంటుంది. అలా పెట్టిన గుడ్లు హ్యాచ్ అయ్యి ఫైనల్లీ అడల్ట్ లౌజ్ అనేది తయారవుతుంది. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 3 విషయాలు మనం తలలో చూడొచ్చు. ఒకటేమో గుడ్లు పొదిగిన తర్వాత అడల్ట్ మైట్ బయటకు వచ్చిన తర్వాత మిగిలిన షెల్స్, దీన్ని నిట్ అని అంటాము. రెండోది మెచ్యూర్ పురుగు, అంటే ఆ పేను ఏదైతే ఉంటుందో వాటిని చూస్తాము. మూడోది ఆ పేన్ యొక్క పిల్లలు, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ నింఫ్. ఇది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఈ హెడ్ లౌస్ ఇన్ఫెస్టేషన్ ట్రీట్మెంట్ చాలా సింపుల్. బట్ లాస్ట్ వీడియోలో స్కేబిస్ గురించి మనం తెలుసుకున్నప్పుడు స్కేబిస్తో ఎఫెక్ట్ అయిన మనిషికి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. హెడ్ లౌస్ ఇన్ఫెస్టేషన్లో కూడా ఆ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది కాబట్టి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కరిని వదలకుండా హెడ్ లౌస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. సో మెడికేషన్కి వస్తూ పెర్మిథ్రిన్ అనే ఒక లోషన్ విచ్ ఇస్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్కేబిస్ తక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ పెడిక్యులోసిస్లో యూజ్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ ఎ FDA అప్రూవ్డ్ డ్రగ్. సో 1% పర్మైడ్ లోషన్గా దొరికే ఈ మెడికేషన్ తలకి అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసి, అది కూడా అండర్ అక్లూషన్, ఐదర్ ఒక షవర్ క్యాప్ కానీ క్లింగ్ ఫిల్మ్ యూజ్ చేస్తూ అక్లూషన్ తోటి స్కాల్ప్ పైన అప్లై చేసినప్పుడు ఆ మెడికేషన్ అనేది ప్రాపర్గా మైట్ వరకు చేరి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఈ మెడికేషన్ ఓన్లీ అడల్ట్ ఇన్సెక్ట్ని మాత్రమే చంపుతుంది. అందుకని ఖచ్చితంగా సెకండ్ అప్లికేషన్ 7 to 10 డేస్ తర్వాత మళ్ళీ యూస్ చేయాల్సి ఉంటుంది. 7 to 10 డేస్ గ్యాప్ ఎందుకు అంటే ఎగ్స్ హ్యాచ్ అయ్యి మళ్ళీ అడల్ట్ మైట్ బయటకు రావడానికి ఆ సమయం పడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిపీట్ ద అప్లికేషన్ ఆఫ్టర్ 7 to 10 డేస్. హెడ్ లౌస్ కుడుతూ రక్తాన్ని పీల్చే ప్రాసెస్లో సివియర్ ఇచ్చింగ్ని కూడా కలిగిస్తుంది. సో ఎఫెక్టెడ్ పేషెంట్కి ఇచ్చింగ్ని కంట్రోల్ చేసే కొన్ని యాంటీహిస్టమిన్ మెడికేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. ఒక్కోసారి ఇన్ఫెస్టేషన్ చాలా హెవీగా ఉన్నప్పుడు ఇచ్చింగ్ సివియర్గా ఉండడం వల్ల ఆ గోకే ప్రాసెస్లో సెకండరీ ఇన్ఫెక్షన్ కానీ, అంటే చీంపొక్కులతో చిన్న చిన్న కురుపుల్లాగా అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిమటైజ్, అంటే రసికారుతూ పుండ్లలాగా కూడా తలలో చూసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్ పెడిక్యులోసిస్ ట్రీట్మెంట్తో పాటు మీకున్న ప్రాబ్లం ప్రకారం అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రూరల్ ఇండియాలో హెడ్ లౌస్ ఇన్ఫెస్టేషన్ చాలా కాలం అలా ఉండిపోవడం వల్ల రక్తం పీలుస్తూ మనిషిలో రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దట్ లీడ్స్ టు ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా. నెగ్లెక్టెడ్ పీపుల్లో, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్లో, సైకియాట్రిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు కేర్ తీసుకోలేని పరిస్థితిలో, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేని వాళ్ళు, వాళ్ళ హెయిర్ని కూడా ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల అట్టలట్టలుగా కట్టేసి జుట్టు అనేది దువ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ప్లైకా పొలోనికా అని అంటాము. ఇట్లాంటి కండిషన్లో కూడా హెడ్ లౌస్ ఇన్ఫెస్టేషన్ చాలా కామన్గా జరుగుతుంది. అండ్ ఈ పేషెంట్స్లో టాన్చురింగ్, అంటే హెయిర్ కట్ చేసి హెయిర్ మొత్తం షేవ్ చేయడం చాలా ఉత్తమం. ఆ తర్వాతనే అక్కడ ఉన్న స్కిన్ కండిషన్ ప్రకారం అప్రాప్రియేట్ ట్రీట్మెంట్తో పాటు యాంటీ పెడిక్యులోసిస్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చినప్పుడు ప్రాబ్లం అనేది కంప్లీట్గా
డిసపియర్ అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత పురుగు అనేది కంప్లీట్లీ స్కాల్ప్లో నుంచి వెళ్ళిపోయాక వాటి ఎగ్ షెల్స్ దట్ ఈస్ నిట్ ఉండిపోతుంది. సో దీన్ని రిమూవ్ చేయడానికి మనం చాలా కామన్గా చూస్తుంటాం మార్కెట్లో వెరీ మినిమల్ ప్రైస్ 10-20 రూపీస్కి ఫైన్ టూత్డ్ కోమ్స్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఇవి నిట్ తీసేయడానికి డిజైన్ చేయబడ్డాయి. ఒక్కోసారి కోమింగ్ ప్రాసెస్లో నిట్ వెంట్రుకలకి అతుక్కుపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఓవర్ నైట్ వాజ్లిన్ అప్లికేషన్ కానీ లేదా థిక్ ఆయిల్స్ అప్లై చేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ దువ్వేస్తే ప్రాపర్గా నిట్ అనేది స్లిప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది హెయిర్ నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యాంటీపారాసైటిక్ మెడికేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము, ఎస్పెషల్లీ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయినప్పుడు. అంటే టాపికల్గా పర్మిత్రిన్తో పాటు ఓరల్గా ఈ మెడికేషన్స్ మైట్ని ప్రాపర్గా కిల్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లేటెస్ట్గా లౌజ్ బస్టర్ థెరపీ అని కూడా ఈ మధ్యలో ఒక హీట్ థెరపీని పెడిక్లోసిస్ ట్రీట్మెంట్గా యూజ్ చేస్తున్నారు. ఇందులో స్పెసిఫిక్ టెంపరేచర్లో స్పెసిఫిక్ స్పీడ్తో ఉన్న ఎయిర్ని స్కాల్ప్లోకి అండ్ వెంట్రుకల మొదల్లోకి పాస్ చేయడం వల్ల ఒకేసారి గుడ్లు అట్ ద సేమ్ టైం పేలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకున్న ప్రాబ్లమ్ని రైట్ టైంలో ఐడెంటిఫై చేసి డర్మటాలజీ కన్సల్టేషన్ ద్వారా సాల్వ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మోర్ కంటెంట్ మీరు చూడాలనుకుంటే యూ మే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.